ప్రభునందు ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరోసారి దేవుడు ఈ వాక్యము ద్వారా మీ చెంత చేరి దేవుని వాక్యమును ధ్యానించటానికి మనందరికీ ఇచ్చిన గొప్ప అవకాశము కొరకై దేవుని ఘనమైన పరిశుద్ధ నామమును స్తుతిస్తూ మహిమపరుస్తూ కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమానికి మిమ్మలను మీ కుటుంబాలను ప్రేమతో హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. రండి, కలిసి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఈ చివరి దినాల్లో కడవరి కాలములో ఆయన త్వరలో రానయ్యున్న దేవుడు. మనం చదువుతాము పరిశుద్ధ గ్రంథంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని యేసు ప్రభువారు చెప్పి ఉన్నారు. అవును, ఆయన త్వరలో రానయ్యున్న దేవుడు. ఆయన రాకడకు సూచనలు ఈ భూమి మీద మనము చూస్తూనే ఉన్నాం. ప్రతి సంఘటన, ప్రతి సూచన ఆయన రాకడను సూచిస్తూ ఉండగా ప్రియులారా, మనమందరము కూడా ఆధ్యాత్మికముగా వాక్యము ద్వారా మనల్ని మనము బలపరుచుకుందాం. దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడదాం. దేవుడు వచ్చినప్పుడు మనమందరము కూడా ఎత్తబడే వారముగా మనల్ని మనము సిద్ధపరచుకొని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఆయన పరిశుద్ధాత్మ అభిషేకము మన అందరి మీద ఉండి ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరచునుగాక. రండి, నేటి దినము మన వాక్య భాగంలో నుంచి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనములోని ఆఖరి భాగమును చదువుకుందాం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రియ ప్రేక్షకులారా, మీతోనూ మీ కుటుంబాలతోనూ ఈరోజు దేవుడు వాగ్దానపూర్వకముగా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈరోజు నా దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానముతో కూడినటువంటి వాక్యాన్ని ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించి ఈ వాగ్దానము ద్వారా మనం అందరము కూడా పరలోక రాజ్యానికి ప్రయాణము చేయనట్లుగా ఈ రోజున దేవుడు తన ప్రత్యేకమైనటువంటి కృపను మనకు అనుగ్రహించబోతున్నాడు. అవును, ఆయన మనలందరినీ కూడా విమోచించి ఉన్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను అన్న రీతిగా ప్రియులారా, మనందరము కూడా యేసు రక్తంలో కడగబడి ఆయన నామములో పిలువబడి మనమందరము కూడా విమోచించబడ్డాము. విమోచించబడినటువంటి మనలతో దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అంటున్నాడు. అయితే ఒక్కసారి మనము ఆది కాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. ప్రియ దేవుని విశ్వాసులారా, 12వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనం గమనించినట్లయితే ముఖాముఖిగా దేవుడు అబ్రహామును పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. దేవుడైన యెహోవా అబ్రహామును పేరు పెట్టి పిలిచి అంటున్నాడు, నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. గమనించారా? ఎంత చక్కటి మాట! దేవుడైన యెహోవా అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రాహాము, నీవు లేచి నీ దేశమును విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ ఇంటిని విడిచిపెట్టు, నీవు బయలుదేరి నేను చూపించే దేశానికి, ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి అని దేవుడైన యెహోవా అబ్రాహామును పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. ఒకవేళ నువ్వు నా మాట విన్నట్లయితే, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళినట్లయితే, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి, నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ బంధువులను విడిచిపెట్టి నువ్వు బయలుదేరినట్లయితే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటో తెలిసిన 2వ వచనం, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. మొదటిగా దేవుడు అబ్రహామును పిలిచి ఉన్నాడు. తన ప్రాంతాన్ని, దేశాన్ని, బంధువులను, ఇంటిని విడిచిపెట్టి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. అలా చేసినట్లయితే ఒక్కొక్క వాక్యాన్ని మనం విడదీసినప్పుడు ఆయన నామాన్ని గొప్ప చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయనను ఆశీర్వదించి
ఆయన నామమును గొప్ప చేయుదును అని దేవుడు ఆశీర్వదించి ఆయనకు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆయనను ఒక గొప్ప జనముగా చేయాలని దేవుడు ఆశీర్వదించడానికి సంసిద్ధులుగా ఉన్నారు. ఆయన నామమును గొప్ప చేయడానికి దేవుడు సంసిద్ధులుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆశీర్వాదముగా ఉండబోతున్నాడు. ఎవరండి? అబ్రహాము. అందుకని 3వ వచనములో అంటాడు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో ఈ రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనము యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనములో ఉన్న ఆఖరి భాగాన్ని చదువుకున్నాము. నిన్ను విమోచించి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రియులారా, ఈ కడవరి కాలములో ఉన్న మనలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు పిలుస్తూ ఉన్నాడు, పేరు పెట్టి పిలుచుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడనై ఉండగా, నీ పేరును పెట్టి ఆయన పిలుస్తూ ఉండగా, ఈ చివరి దినాల్లో జీవిస్తున్న నీవు నేను ఆయన మనల్ని పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని విని ఆయన మాటకు లోబడి మనము మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణమై యేసు ప్రభువు వారు చూపించిన ప్రాంతానికి వెళ్ళటానికి అబ్రహాము వలె మనం అందరము కూడా సిద్ధముగా ఉన్నామా? అవునండి. ఈ రోజున దేవుడు మనందరము కూడా ఆ పరమరాజ్యంలోనికి వెళ్ళాలని, ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, ఆయన రాజ్యపు వారసులుగా ఉండాలని ఈ భూమి మీద ఈ పాపలోకములో ఉన్న మనలందరినీ కూడా విమోచించి, పాపములో నుంచి విమోచించి, స్వరక్తము ద్వారా మనలను పరిశుద్ధపరిచి విమోచించి ఆ పరమరాజ్యానికి నడిపించడానికి పేరు పెట్టి పిలిచి ఉండగా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మాటను నువ్వు ఆలకిస్తూ ఉన్నావా? ఆయన పిలుపును నువ్వు అంగీకరిస్తూ ఉన్నావా? లేదా ఆయన పిలుపును నువ్వు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నావా? నేటి దినము ఈ అంశములో దేవుడు మనతో స్పష్టముగా మాట్లాడుతూ ఈ అంశము ద్వారా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుని పిలుపు అనే ఈ యొక్క అంశ భాగము ద్వారా దేవుడు నిన్ను ప్రత్యేకముగా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. మన హృదయాలను తెరిచి దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించి మన మనోనేత్రములను తెరిచి, అవును నా ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు, ఆయన పిలుపును నేను నిర్లక్ష్యము చేసి ఉన్నాను. ఎన్నో సందర్భాల్లో దేవుని సేవకుల ద్వారా వాక్యము ద్వారా దేవుడు నన్ను గద్దించాడు, హెచ్చరించాడు, నన్ను పిలిచాడు, అయినప్పటికీ నేను నిర్లక్ష్యము చేశాను. ఈరోజు దేవుడు స్పష్టముగా ఈ కార్యక్రమం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, నన్ను పిలుస్తూ ఉన్నాడు అని నువ్వు గమనించినట్లయితే ఆయన పిలుపుకు లోబడ్డానికి సిద్ధముగా ఉన్నావా సహోదరి సహోదరుడా? అయితే అబ్రహామును దేవుడు పేరు పెట్టి పిలిచినప్పుడు అబ్రహామును ఎంతగానో ఆశీర్వదించాడు. ఇక్కడ 3-4 వచనాలు మనం చూసినట్లయితే నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. రెండవది, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అన్నాడు. మూడవది, నీవు ఆశీర్వాదముగా ఉంటావు అన్నాడు. 4వ మాట మనం కిందికి వెళ్ళినట్లయితే, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశావళి నీ యందు ఆశీర్వదించబడదు అని ఈ రీతిగా వాగ్దానాలు చేశాడండి. అవును ప్రియులారా, ఈరోజు అబ్రహాము సంతానము ఎంతగానో దీవించబడింది. అబ్రహామును దేవుడు ఎంతగానో గొప్ప జనముగా చేశాడు. మనము అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని మనం పిలుస్తున్నాం. ప్రియులారా, అబ్రహాము నామము గొప్ప చేయబడింది. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము జనము గొప్ప జనముగా చేయబడింది. అబ్రహాము ఆశీర్వాదకరముగా ఉన్నాడు. కారణం ఏంటంటే అబ్రహాము దేవుని పిలుపునకు లోబడ్డాడు. ఏ ప్రాంతానికి వెళ్ళమన్నాడో అబ్రహాముకు తెలియదు, ఎక్కడికి వెళ్ళమన్నాడో అబ్రహాముకు తెలియదు, ఆ ప్రాంతము ఎలా ఉండబోతుందో అబ్రహాముకు తెలియదు. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని అబ్రహాము విన్నాడో, దేవుని మాటకు లోబడి అయ్యా నువ్వు చూపించే ప్రాంతానికి నేను వెళ్తాను అని తన కుటుంబాన్ని తీసుకుని దేవుని పిలుపును అంగీకరించి, దేవుని మాటను అంగీకరించి, దేవుని మాటకు లోబడి విధేయత చూపించి తన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నట్లుగా దేవుడు చూపించే ఆ ప్రయాణ మార్గంలోనికి అబ్రహాము నడుస్తున్నట్లుగా ఈ వాక్యము ద్వారా ఈ అధ్యాయం అంతట్లో కూడా మనం గమనిస్తాం. ప్రియులారా, ఈ రోజున దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ వాక్యము వింటున్న నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. ఆయన చిత్తాన్ని జరిగించటానికి, ఆయన రాజ్యములో నీవు పాలు పొందుకొని ఆయన రాజ్యములో నువ్వు చిరకాలము సుఖ సంతోషములతో
బాధ లేని, రోగములు లేని, వ్యాధి లేని, ఆకలి దప్పులు లేనటువంటి ఆ యొక్క రాజ్యంలో నీ ఉండాలని దేవుడు నిన్ను పిలిచి ఆ మార్గముగా నడిపించడానికి నిన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు నువ్వు సిద్ధముగా ఉన్నావా అనేది ఈ వాక్యము ద్వారా మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియులారా, అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని పిలుపును అంగీకరించాడు. అందుకని అబ్రహాము జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు. అవునండి, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అలాగనే నా ప్రియ స్నేహితుడైన అబ్రహాముతో ఈ విషయాన్ని నేను చెప్పక ఉండునా అనేటటువంటి మాట సింధూర వృక్షము దగ్గర కూర్చున్నప్పుడు ముగ్గురు మనుషులు ఆ మార్గముగా ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు అబ్రహాము తన ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆ మాట పలకడం మనము చూస్తాం. అబ్రహామును దేవుడు ఎంత ఆశీర్వదించాడు, ఆయన నామమును ఎంత గొప్పగా చేశాడు, ఆయన జనమును ఎంత గొప్పగా చేశాడు. దీనికి గల కారణం ఏంటంటే అబ్రహాము దేవుని పిలుపునకు లోపడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చదువుకుందాం. 8వ వచనములో ఈ రీతిగా రాయబడింది, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఎంత అద్భుతమైనటువంటి మాట నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ వాక్యము మనకి ఎంత చక్కగా వివరిస్తుందో చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడ్డాడు. ఆ తర్వాత తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. అయితే విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి దేవుడు ఆయనను పిలుచుకున్నాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము కూడా ఆ పిలుపునకు లోబడ్డాడు. అయితే తాను పొందనయ్యున్నటువంటి స్వాస్థ్యమును పొందుకోవటానికి తెలియని ఒక ప్రాంతానికి ఆయన బయలు వెళ్తున్నాడండి. ఎంత అద్భుతము చూడండి పిల్లారా. తను ఎక్కడికి వెళ్తున్నాడో తనకు తెలియదు, వెళ్ళే ఆ ప్రాంతంలో తన జీవితం ఎలా ఉండబోతుందో తనకు తెలియదు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతము భూమి సారవంతమైనదా లేదా, పంటలు పండుతాయా లేదా, తాను తన కుటుంబము జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయా లేదా, ఇలాంటి ఏ విషయాలు కూడా అబ్రహాము ఆలోచించలేదు. కానీ విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడు పిల్లారా. అంత మాత్రమే కాదు, దేవుడు చూపించే ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతాన్ని నేను స్వాస్థ్యముగా పొందుకోబోతున్నాను అనే నమ్మకము, విశ్వాసము అబ్రహాములో కనబడుతుందని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతున్నాం. అందుకని ఆ స్వాస్థ్యమును పొందుకోవటానికి ఆ ప్రదేశమునకు వెళ్ళే విషయంలో ఎక్కడికి వెళ్తున్నాడో ఎరుగకనే, అంటే తనకు తెలియకనే ఆ ప్రాంతానికి బయలు వెళ్ళాడని అబ్రహామునకు సంబంధించినటువంటి సాక్ష్యము మనకి ఇక్కడ కనబడుతా ఉన్నది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అనులేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. పిల్లారా, ఈ రోజును దేవుని నుండి నీవు నేను పొందుకునే బిరుదు ఎలాంటిదండి? బలా నమ్మకమైన మంచి దాసుడా అనే బిరుదును పొందుకుంటున్నావా? నా ప్రియమైన స్నేహితుడు అనే బిరుదు పొందుకుంటున్నావా? నా హృదయానుసారుడు అనే బిరుదును పొందుకుంటున్నావా? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అనే బిరుదును పొందుకుంటున్నావా? మిక్కిలి సాత్వికుడు అనే బిరుదును పొందుకుంటున్నావా? ఎలాంటి బిరుదును పొందుకుంటున్నావు? ఈ చివరి దినాల్లో భూమి మీద పాపము విస్తరించిపోతా ఉన్నది, పాపము పెరిగిపోతా ఉన్నది. ఆయన రాకడకు అనేకమైన సూచనలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక జీవితంలో జీవిస్తున్న ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఆయన రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ రాజులకు రాజుగా రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆ దినము ఎంతో భయంకరమైన దినముగా ఉండబోతుంది. పాపాత్ములకు, ఆజ్ఞను అతిక్రమించి వాక్యానికి విరోధముగా జీవించిన ప్రతి ఒక్కరికి ఆ దినము ఒక ఉగ్రత దినముగా కొని ఉండబోతుంది. ఆయన వాక్యాన్ని విని వాక్యపు వెలుగులో జీవితాలను సరిచేసుకుంటూ ఆజ్ఞానుసారముగా జీవిస్తూ దేవుని కొరకు ఎదురు చూస్తున్న పరిశుద్ధమైనటువంటి జనాంగానికి అది ఒక శుభ సందర్భమైనటువంటి దినం.
శుభదినముగా ఉండబోతుంది. అయితే ప్రియులారా, లేఖనములో రాయబడినట్లుగా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనేటటువంటి లేఖనము నెరవేర్చబడింది. అందుకనే దేవుని స్నేహితుడని అతనికి పేరు కలుగుతా ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని చేత నా ప్రియ స్నేహితుడు అనే పేరు నువ్వు పొందుకోవాలని కోరుకుంటున్నావా? అయితే ఈరోజే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినట్లుగా పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అని నిన్ను పిలిచినప్పుడు ఆయన పిలుపుకు నువ్వు లోబడడానికి సిద్ధముగా ఉన్నావా? అయితే నువ్వు ఆ బిరుదును పొందుకుంటావు. నా ప్రియ స్నేహితుడు అనే బిరుదును అబ్రహాము వలె నీవు నేను కూడా పొందుకోబోతున్నాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగము ఈరోజు మన కార్యక్రమంలో. ప్రియ సహోదరి సహోదరుడా, గురి యొద్దకే పరిగెత్తేటటువంటి క్రైస్తవులు ఈ రోజున కావాలి. నామకార్థముగా భక్తి చేస్తూ విడువబడే క్రైస్తవులు కాదండి, ఎత్తబడే క్రైస్తవులు, పేరుకు తగ్గట్టుగా జీవించేటటువంటి క్రైస్తవులు, పిలుపునకు తగినట్టుగా జీవించేటటువంటి క్రైస్తవులు, పిలుపునకు లోబడి దర్శనమునకు లోబడి గురు యొద్దకే పరిగెత్తేటటువంటి క్రైస్తవులు ఈ రోజున కావాలి. ఆయన రాకడలో ఎత్తబడే వారిగా ఉండాలి. గురి యొద్దకి పరిగెత్తినట్లయితే ఆ పిలుపునకు కలుగు బహుమానాన్ని నీవు నేను పొందుకోబోతున్నామని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు ఒక చక్కటి అభయాన్ని మనకిస్తూ ఉన్నాడు. అందుకని క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మన ఆత్మీయ గమ్యం ఎటువైపు? మన ఆత్మీయ ప్రయాణం ఎటువైపు? ఆధ్యాత్మిక జీవితంలో అనేకమైనటువంటి పోరాటములు, అనేకమైనటువంటి శోధనలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వీటన్నిటిని సహిస్తూ, వీటన్నిటిని భరిస్తూ ఆ గురి యొద్దకే చేరటానికి పరుగులు ఎడుతున్నావా? ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. సంగమా, పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను ఆయన విమోచించి ఉన్నాడు. ఆయన రక్తంలో కడగబడిన నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు విడిచిపెట్టబడాలని ఆయన ఉద్దేశం కాదు. నీవు నిత్య నరకంలో వెళ్ళిపోవాలని ఆయన ఉద్దేశము కాదు. వాక్యాన్ని గైకోవాలని, వాక్యాన్ని విన్న ప్రతిసారి దేవుడు నిన్ను గద్దిస్తూ, హెచ్చరిస్తూ, ఆజ్ఞాపిస్తూ, ఒకవైపున శిక్షిస్తూ, ఒకవైపున బోధిస్తూ, ఒకవైపున ఖండిస్తూ, ఒకవైపున ప్రేమతో మృదువైన మాటలతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన రాకడలో నువ్వు ఎత్తబడాలని కోరుకుంటున్నాడు. భక్తుడి వలె మనమందరము కూడా ఆయన మనల్ని పిలిచినప్పుడు ఉన్నతమైన బహుమానమునకు కలుగు, పిలుపునకు కలుగు బహుమానము పొందుకోవాలని నువ్వు పరిగెడుతున్నావా? ఆయన పిలుపుకు నువ్వు లోబడ్డట్లయితే ఉన్నతమైనటువంటి బహుమానము నీకు కలగబోతుంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఎంత అద్భుతమైనటువంటి మాట ప్రియులారా! ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ వాక్యము సూటిగా స్పష్టముగా ఈ చివరి దినాల్లో జీవిస్తున్న మనందరి కొరకే అద్భుతమైనటువంటి లేఖన భాగం మన మధ్యకు వస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు, నేను త్వరలో రానయ్యున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మళ్ళీ మనము మొదటి భాగంలోనికి వెళ్ళినట్లయితే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈ మాటలకు మనము లోబడినట్లయితే నీ క్రియ చొప్పున నీకు జీతం ఇవ్వటానికి ఆయన యొద్ద సిద్ధముగా ఉన్నది. ఆయన సిద్ధపరిచిన ఆ జీతాన్ని నువ్వు పొందుకోవటానికి నీవు సిద్ధముగా ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుల, ఈ రోజున లోకములో జరుగుతున్నటువంటి అనేకమైన పరిస్థితులను బట్టి ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, సామాజిక ఇబ్బందులే కావచ్చు, కుటుంబ పరిస్థితులే కావచ్చు, రకరకాలైనటువంటి శోధనలు మన ముందు ఉన్నప్పుడు వాటికి లోపడకుండా వాటిని జయిస్తూ ప్రార్థనాపూర్వకముగా వాటిని అధిగమిస్తూ
వాటిని జయిస్తూ ముందుకు ప్రయాణము చేస్తూ నీవు పిలువబడిన కారణాన్ని బట్టి ఆ పిలుపుకు కలిగినటువంటి బహుమానం పొందుకోవటానికి గురి యొద్దకు నువ్వు పరిగెడుచున్నావా? అయితే నీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ జీతము ఆయన నీకు ఇవ్వటానికి ఆయన త్వరలో రానయ్యున్నటువంటి దేవుడు. ఒకవేళ నువ్వు సిద్ధముగా లేవేమో, ఇంతకాలము ఆయన పిలుపును నువ్వు నిర్లక్ష్యము చేసి ఉన్నావేమో, ఒకవైపున వింటూనే మరోవైపున దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టి ఉన్నావేమో, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేసి ఉన్నావేమో. ప్రభునందు నాకు ఆత్మీయ సహోదరి సహోదరులారా, భారము కలిగి ఎంతో దేవుని ఆత్మ ప్రేరేపణను బట్టి భారముతో జరుగుతున్నటువంటి ఈ పరిచర్య నీ కొరకే, నిన్ను బలపరచడానికే, నీవు దేవుని యొక్క రాజ్యములో వారసునిగా ఉండటానికే. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు నువ్వు విడిచిపెట్టబడకుండా ఉండాలని. ఏ ఒక్కరు విడిచిపెట్టబడడం ఆయనకి ఇష్టం లేదు, ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కనుక ఆధ్యాత్మిక జీవితంలో దేవుని పిలుపునకు కలుగు బహుమానము పొందుకోవాలని కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేసి, ఇదిగో దీనుడిగా అల్పుడుగా నన్ను మీ యొద్ద నిలబెట్టి ఉన్నాడు. ప్రియులారా, ఎంతో భారముతో జరుగుతున్నటువంటి ఈ పరిచర్య నిన్ను పేరు పెట్టి పిలవటానికే. ఎంతో భారముతో జరుగుతున్నటువంటి ఈ పరిచర్య ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడ్డానికే. కనుక ఆయన పిలుస్తూ ఉండగా ఆయన స్వరానికి లోబడదామా? ఇదిగో నీ కొరకు సిద్ధపరిచిన జీతము ఆయన యొద్ద ఉన్నది కాబట్టి ఆయన త్వరలో ఈ లోకానికి రాబోతున్నాడు కనుక ఆయన వచ్చినప్పుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి జీతము నీవు పొందుకోవటానికే ఈ కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇకనైనా ఆయన స్వరానికి నువ్వు లోబడతావా? ఆయన పిలుపుకు నువ్వు లోబడతావా? ఆఖరికి ఒక మాట మనం చదువుకుందాం. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. చివరి మాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి ప్రియులారా. రక్షణ పొందుకున్న నీవు ఏ కారణాన్ని బట్టి నువ్వు రక్షణ పొందుకున్నావో, ఏ పిలుపును బట్టి నువ్వు రక్షణ పొందుకున్నావో నాకు తెలియదు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మీరు పొందుకున్న రక్షణను బట్టి దేవుని యొక్క మహిమను మీరు పొందాలని ఇదిగో కడవరి కాల సిద్ధపాటు అనే ఈ స్వార్థ ద్వారా దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం దేవుడు చేస్తున్నాడు. మీరు రక్షింపబడిన కారణాన్ని బట్టి దేవుని యొక్క మహిమను మీరు పొందవలనని మా ఈ స్వార్థ ద్వారా, మేము చేస్తున్న ఈ పరిచర్య ద్వారా, కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇకనైనా ఆయన పిలుపుకు లోబడదామా? ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా ఆ సంపాదన నీ వెనకాల రాదు. నువ్వెంత ఆస్తిని పొందుకున్నా ఆ ఆస్తి నీ వెనకాల రాదు. ఎంత బంధు బలగము నువ్వు పొందుకున్నా ఆ బంధు బలగము నీ వెనకాల రాదు. నీకెన్ని సంపదనలు, నీకెన్ని అధికారాలు ఉన్నప్పటికీ అవి ఏవి కూడా నీ వెనకాల రాదు. కానీ నీతో పాటు వచ్చేది నీ క్రియలు, నీతో పాటు వచ్చేది రక్షణలో దేవుని మహిమను నువ్వు పొందుకొని సువార్త ద్వారా నువ్వు పిలువబడినప్పుడు ఆ పిలుపుకు నువ్వు లోబడ్డట్లయితే నీ క్రియల చొప్పున నీ కొరకు సిద్ధపరిచిన జీతం మన ప్రభువైన యేసు యొద్ద ఉన్నది కాబట్టి ఆయన ఆ జీతము నీకు ఇవ్వాలని నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. కాబట్టి ఆ జీతాన్ని పొందుకోవటానికి, ఆ స్వాస్థ్యమును పొందుకోవటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆ రోజున అబ్రాహాము పిలువబడినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకు తెలియదండి. కానీ విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడ్డాడు. తాను పొందుకొని ఆ స్వాస్థ్యాన్ని చూస్తూ విశ్వాసమును బట్టి ఆ స్వాస్థ్యము వైపే ప్రయాణము చేశాడు.
ఈరోజు దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు, నేను ఉండు స్థలములో మీరు ఉండులాగున మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, కనుక నేను తిరిగి వస్తాను, నేనుండు స్థలములో మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని యోహాను సువార్తలో ఆయన వాగ్దానము చేసినట్లుగా ఆయన పరలోక రాజ్యములో బంగారపు వీధులతో మనందరి కొరకు ఆయన స్థలములు సిద్ధపరుస్తున్నాడు. ఆ బంగారపు పునాదులు కలిగిన ఆ పట్టణములలో మనమందరము నివాసము చేయనట్లుగా మనందరి కొరకు ఆయన స్థలములు సిద్ధపరుస్తూ ఈ రోజు మనల్ని పిలుస్తూ ఉండగా ఆ పిలుపుకు లోబడి, విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి ఆ యొక్క స్వాస్థ్యాన్ని పొందుకోవటానికి, ఆ పిలుపునకు కలుగు బహుమానం పొందుకోవటానికి, గురి యొద్దకే పరిగెత్తడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? అయితే ఉన్న పలంగా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన ఆశీర్వాదాలు పొందుకొని దేవుని యొక్క వాక్యము ద్వారా మనల్ని మనము దేవునికి ప్రతిష్ఠిత చేసుకున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, అద్భుతాలు చేసే దేవుడు, ఈ రోజున నైనా కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమాన్ని మా కొరకు ఏర్పాటు చేసి ఆనాడు అబ్రహాము పిలిచినట్లుగా ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా మీరు పిలిచి ఉన్నారు ప్రభువా. మీ పిలుపును బట్టి మేము మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. మేము మీ పిలుపుకు లోబడి మీ పిలుపునకు కలుగు బహుమానము పొందుకోవటానికి గురి యొద్దకే పరిగెత్తినట్లుగా మీ కృపను మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో, ఎవరైతే ఈ వాక్యాన్ని విని ఆధ్యాత్మికంగా బలపడి తమ జీవితాలను మీ కొరకు సమర్పించుకున్నారో వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యము చేత బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఆటంకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారికి విడుదల దయచేయండి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహములు దయచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను దయచేయండి ప్రభువా. ఇంకా అనేకమైనటువంటి సమస్యల కొరకు మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తుండగా ప్రతి వారి ప్రార్థన మీరు అంగీకరించండి. మా ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ కార్యక్రమానికి ఎంతగానో సాకారముగా ఉంటున్నటువంటి ప్రియ కుటుంబాలను ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించండి. మీరు త్వరలో రానయ్యే దేవుడు. మీరు వచ్చినప్పుడు ప్రభువా మేమందరం కూడా నైనా ఎత్తబడే వారముగా మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రతిష్ఠించమని, అభిషేకించమని, మీ వాక్యములో బలపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే 9866298436 అని మా ఫోన్పే నంబర్కి మీ సహాయం అందించి మా పరిచర్యకు సహకరించగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.